The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew's Gospel, chapter 4, verse 10. నేటి దినం మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడింది. Thou shalt worship the Lord thy God, and him only shalt thou serve. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. The three temptations Jesus faced after baptism are recorded by Matthew for us. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకున్న తర్వాత 3 విధాలుగా శోధించబడిన సంగతుల్ని మత్తయి రాస్తున్నాడు. They fall into 3 broad categories. ఇవి విశాలంగా మనం ఆలోచన చేస్తే 3 కోవలకు చెందినవిగా ఉంటాయి. And they can be applied to the temptations we face today. ఈ రోజు మనం ఎదుర్కొనే శోధనలతో వాటిని అన్వయింపజేసుకోవచ్చు. Firstly, మొదటిది, there was an appeal of physical needs. భౌతిక సంబంధమైన అక్కర కొరకైనటువంటి ఆ ప్రోత్సాహం అది. Jesus was hungry, యేసు ప్రభువారు ఆకలితో ఉన్నారు. and the devil tempted him to make the stones become bread. అపవాది వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని శోధిస్తున్నాడు. And secondly, రెండవదిగా, there was a temptation to take a shortcut. ఇక్కడ అడ్డదారిన పోయేటువంటిది శోధన. Jesus knew what he needed to do to fulfill God's plan. దేవుని యొక్క ప్రణాళిక సంకల్పం నెరవేర్చాలి అంటే ఏమి చేయాలో యేసు ప్రభువారికి బాగా తెలుసు. He had to go to Jerusalem. యెరూషలేమునకు వెళ్ళాలి, He has to suffer there. అక్కడ ఆయన శ్రమ పడాలి, And he must be killed, as we read in Matthew 16:21. మత్తయి సువార్త 16:21లో రాయబడిన ప్రకారం అక్కడ ఆయన చంపబడవలసి ఉంది. So the devil tempted Lord Jesus Christ to bypass all of that with a dramatic display of God's power. అయితే యేసుక్రీస్తు సాతాను ఈ యేసుక్రీస్తు ప్రభువారిని దైవికమైనటువంటి ఆ శక్తిని ఏదో నాటకీయంగా ఉపయోగించి వీటన్నిటిని దాటేసి ఇవి అనుభవించకుండానే నువ్వు వెళ్ళిపోవచ్చు అని శోధించాడు. He suggested a shortcut. అలాంటి అడ్డదారిని వెళ్ళాలని సలహా ఇచ్చాడు. And thirdly, మూడోది, the devil tempted Jesus with power. అపవాది శక్తి అధికారం గురించిన శోధన యేసు ప్రభువారిని శోధించాడు. I will give the kingdoms of the world if you worship me. నీవు నాకు సాగిలపడి మొక్కితే నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యములన్నీ నీకు ఇస్తా. See, Jesus never disputed that the worldly kingdoms were the devil's to give. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక సంబంధమైనటువంటి ఈ రాజ్యాలన్నీ కూడా అనుగ్రహించబడాలని ఏదో సాతానికి ఆయనేం అధికారం ఇవ్వలే. He never said that devil is not the boss of this world. అంటే ఈ లోకానికి సాతాను అధికారి కాడు అని యేసు ప్రభువు ఏం చెప్పలే. Jesus responded to all 3 of the devil's temptations with the scripture. యేసు ప్రభువారు సాతాను ఈ అపవాది శోధించిన 3 శోధనలను కూడా దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ వాటిని ఎదిరించాడు. He did not say, ఆయన ఇలా కూడా చెప్పలేదు, "Oh devil, wait, let me check this verse." ఓ అపవాది సాతానా ఒకసారి మరి ఇది వాక్యంలో ఉందా లేదా చూడనివ్వు అని అడగలే, చెప్పలే. He had God's word hidden in his heart, తన హృదయంలో దేవుని వాక్యం దాచబడి ఉంది, so that he would not sin against God's plan. తద్వారా దేవుని సంకల్పానికి విరోధంగా పాపం చేయకుండా ఉండలాగున. That's what we read in Psalm 119 verse 11. ఆ మాటలే 119వ కీర్తన 11వ వచనంలో కూడా మనం చదువుతాం. As Christ's followers, మరి క్రీస్తుని వెంబడించే వారముగా we need to be in God's word every day. అను దినము కూడా దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. Not just pulling the Bible out of the shelf only now and then. ఏదో అప్పుడప్పుడే ఆ అల్మారా షెల్ఫ్లో నుండి దుమ్ము దులిపి బైబిల్ తీసుకోవడం కాదు. When Paul described the armor of God in Ephesians chapter 6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సర్వాంగ కవచము గురించి ఆయన వివరిస్తున్నప్పుడు in verse 17 he called the word of God as the sword of spirit. 17వ వచనంలో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గముగా ఆయన అభివర్ణిస్తున్నాడు. It is the only offensive weapon in the entire arsenal. కాబట్టి ఈ ఆయుధాలన్నిటిలో కూడా మనము ఎదురు దాడి చేయగలిగినటువంటి ఆయుధము ఖడ్గమే. When we go carefully read that portion, జాగ్రత్తగా భాగాన్ని చదివితే what is the full purpose of that armor? మరి ఈ కవచము లేదా సర్వాంగ కవచం యొక్క పూర్తి ఉద్దేశం ఏమిటి? It is to stand against the devil's schemes. ఇది సాతాను యొక్క పన్నాగాలు కుయుక్తులకు ఎదురొడ్డడానికి. Therefore, in this third temptation Jesus faced,
He quoted Deuteronomy 6:13. కాబట్టి యేసు ప్రభువారి మూడవ శోధన ఎదుర్కొన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనాన్ని అక్కడ ప్రస్తావించారు. So coming to the verse of our meditation today, మరి నేటి దిన మన ధ్యానం కొరకైన ఈ వచనానికి వస్తే Jesus was talking about worshiping God here. యేసు ప్రభువారు ఇక్కడ దేవుని ఆరాధించాలి అనే దాని గురించి మాట్లాడుతున్నారు. As born again children of God, మరి దేవుని యొక్క తిరిగి జన్మించిన బిడ్డలంగా we generally involve ourselves in many kinds of spiritual activities such as prayer, fasting, evangelism, preaching, singing, etc. సాధారణంగా మనము ఆత్మ సంబంధమైనటువంటి అభ్యాసాలు అనబడేటువంటి ప్రార్థన పరిచర్య, పాటలు పాడే పరిచర్య, సువార్త ప్రకటించే పరిచర్య, పరామర్శించే ఇలాంటి పరిచర్యలు ఎక్కువగా చేస్తుంటాం. But out of all, worship is the best spiritual exercise. అయితే వీటన్నిటిలోకెల్లా శ్రేష్టమైన ఉత్తమమైన సేవ ఆరాధన చేయడం. Why so? ఎందుకంటారు? All the other spiritual activities will come to an end the day we reach the grave. మిగతా ఆత్మ సంబంధమైన కార్యకలాపాలు ఇవన్నీ కూడా మనము సమాధికి వెళ్ళడంతో ముగించబడుతుంది. But worship is not like that. కానీ ఆరాధన అలాంటిది కాదు. It will continue beyond the grave. ఇది సమాధి అవతల కూడా కొనసాగుతూనే ఉండేది. It is an eternal exercise. ఇది నిత్యమైనటువంటి అభ్యాసం. In heaven, only worship is there. పరలోకములో కేవలం ఆరాధన మాత్రమే ఉంటుంది. That's why we have to learn how to worship the Lord while we are still in this body of clay. అందుకనే మనము ఈ మట్టి దేహంలో ఉన్నప్పుడే ఏ విధంగా ఆరాధన చేయాలో సిద్ధపడి ఉండాలి, నేర్చుకొని ఉండాలి. Those of us who are associated with the assemblies started by Brother Bhat Singh, మరి సహోదరు భగత్ సింగ్ గారు ఆరంభించిన సమాజాలతో అనుబంధం కలిగిన వారు, we all knew very well that the Lord has shown the importance of worshiping God to our beloved brother. కాబట్టి దేవుడు మరి ప్రభుని ఆరాధించుట అనేటువంటి ఈ ప్రాముఖ్యతని మన ప్రియ సోదరుడు భగత్ సింగ్ గారికి ఆ ప్రత్యక్షతనిచ్చారు. As a result, on Sunday, on every Lord's Day, దాని ఫలితంగా ప్రతి ఆదివారం ప్రభు దినాన్న considerable amount of time is allotted in every assembly, whether they are small or big, to worship the Lord individually. ప్రతి సంఘంలో చిన్నదైనా పెద్దదైనా కానీ వ్యక్తిగతంగా ఆరాధన చేయడానికి తగు సమయాన్ని అక్కడ వెచ్చిస్తారు, అనుమతిస్తారు. We all know it. మనందరికీ తెలుసు So కదా. God the Father is also seeking for those who are worshiping Him in spirit and in truth. కాబట్టి తండ్రి అయిన దేవుడు కూడా ఆత్మతోను సత్యంతోను ఆరాధించే వారి కొరకు వెతుకుతూ ఉన్నాడు. That is what we read in John 4:24. ఆ మాటలు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో Even in verse 23. 23వ వచనంలో కూడా ఉంది. So as human beings, we are good at praying, asking God in relation to our needs. కాబట్టి మానవ మాత్రులంగా మన అక్కర్లను బట్టి దేవునికి ప్రార్థనలు బాగా చేస్తాం. మనం We will ask God for our needs. మన అక్కర్ల కొరకు దేవుణ్ణి అడుగుతాం. But worship means giving to God. అయితే ఆరాధన అనగా దేవునికి మనం ఇచ్చేది. What a privilege. ఎంతటి ఆధిక్యత. A mortal man giving something valuable and satisfying to the immortal God. మత్స్యమైపోయే ఈ మానవుడు ఎంతో విలువైనటువంటిది, దేవుని సంతృప్తి పరిచేటువంటిది, అమర్త్యుడైన దేవునికి ఇస్తాడు. One more important thing in this verse. ఈ వచనములో మరొక ప్రాముఖ్యమైన సంగతి. In this particular verse of our meditation, మన ధ్యానం కొరకైనటువంటి ఈ ప్రత్యేకమైన ఈ వచనంలో Lord Jesus Christ is dividing the Christian service into two categories. యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవ సేవని రెండు విభాగాలుగా చేస్తున్నారు. Carefully you read that verse. మీరు జాగ్రత్తగా ఈ వచనమును చదవండి. Worship Him, ఆయనకు మ్రొక్కి లేదా నీ దేవునికి మ్రొక్కి, and Him only thou shalt serve. ఆయనను మాత్రం సేవింపవలెను. What Jesus Christ is telling? యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారు? Here Jesus was separating worship from all the other services rendered to God. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మనము చేసే సేవలన్నిటి నుండి ఆరాధనని వేరుపరుస్తున్నాడు. And He kept worship first and then all the other services. ఇక్కడ ఆరాధనని మొదటి స్థానంలో పెడుతున్నారు, మిగతా సేవ పరిచర్యలన్నీ కూడా ఆ తర్వాత స్థానానికి వస్తున్నాయి. Many people will think that worship is static and very boring. చాలా మంది అనుకుంటారు కదా ఆరాధన ఎప్పుడు జరిగేది కదా, లేకపోతే ఇది చాలా విసుగు చిరాకు పుట్టించేది అనుకుంటారు. It is not so. కాదు అట్లా కాదు. It is a dynamic exercise which satisfies the Father. ఇది తండ్రిని సంతృప్తి పరిచేటువంటి శక్తివంతమైనటువంటి అభ్యాసం. ఇది Father is seeking such people. తండ్రి అలాంటి వారినే వెతుకుతా ఉన్నాడు. Not only that, అంతేకాదు, it is a heavenly principle. ఇది పర సంబంధమైన నియమం కూడా.
We all know Isaiah chapter 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మనందరికి పరిచయం కదా. In the year King Uzziah died, ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరంన there was so much sadness in the kingdom of Judah. యూదా రాజ్యంలో అంత విచారం అలుముకొని ఉంది. All of them were waiting for the next king. అందరూ కూడా ఆ తర్వాత ఏ రాజు వస్తాడు, ఎవరు వస్తారని ఎదురు చూస్తా ఉన్నారు. Though Uzziah was a good king, ఉజ్జియా మంచి రాజుగా ఉన్నప్పటికీ due to his pride, sadly he died as a leper. ఆయనకు ఉన్న గర్వాన్ని బట్టి ఎంత విచారకరం అంటే కుష్ఠరోగిగా చనిపోయాడు. Here we see prophet Isaiah also going to the temple. ఇక్కడ యెషయా ప్రవక్త కూడా దేవాలయంలోనికి వెళ్తున్నాడు. So the whole narration can be seen in the starting verses of Isaiah chapter 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోని ఆరంభ వచనాల్లో అక్కడ ఉన్నటువంటి వివరణ అంతా ఉంటుంది. There we see the heavenly beings, seraphims. ఇక్కడ పర సంబంధమైన జీవులైన సెరాపులు కనబడుతున్నారు. They are one kind of angels like the cherubims. వీరు కెరూబుల్ లాంటి దేవదూతల్లో ఒక రకమైనటువంటి వారు. These seraphims were worshipping the Lord, saying, Holy, holy, holy. ఈ సెరాపులు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తున్నారు. But I want you to observe in which posture they were worshipping. అయితే వారు ఏ ఆకారంలో ఉండి ఏ స్థితిలో వారు ఆ విధంగా ఆరాధన చేస్తున్నారో మీరు గమనించాలని In కోరుతున్నాను. Isaiah chapter 6 verse 2 we read, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో చదివితే each one had 6 wings. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. With 2 wings they are covering their face. 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటున్నాయి. And with 2 they are covering their feet. 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటున్నాయి. And with twine they did fly. 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. So కాబట్టి there are 6 wings to each seraphim. ప్రతి సెరాపుకి 6 రెక్కలున్నాయి. Hear carefully. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. With 4 wings they were covering themselves. 4 రెక్కలతో తమను కప్పుకుంటున్నారు. With 2 wings face, with 2 wings feet. That is 4 wings for their whole body. 2 రెక్కలతో ముఖము, 2 రెక్కలతో కాళ్ళు, అంటే తమ మిగతా శరీరం అంతటిని కప్పుకోవడానికి 4 రెక్కలు ఉపయోగిస్తున్నారు. And with 2 wings they are flying. 2 రెక్కలతో ఎగురుతా ఉన్నారు. Flying means ఎగరడం అంటే it is serving the Lord. దేవుని సేవించడం. Whenever the Lord was entrusting some job, దేవుడు వారికి ఏదైనా పనిని అప్పగిస్తున్నప్పుడు they are moving by flying and getting the job done. ఎగురుతూ వెళ్ళి దేవుడు చెప్పిన పని చేసేవి. But covering themselves, that speaks of our reverence and worship. అయితే తమను కప్పుకొనుట అనేది దేవుని ఎడల మనం కలిగి ఉన్న భక్తి మర్యాదలు అలాగే ఆరాధన గురించి మాట్లాడతారు. For that they are using 4 wings. దాని కొరకేమో 4 రెక్కలు వాడుతున్నారు. So if we relate our context, we can say that 67% of the wings they are using to worship the Lord, and the remaining 33% to do the services of the Lord. మన సందర్భాన్ని ధ్యానం కొరకు సందర్భాన్ని వీటితో మనం పోలిస్తే 67% ఆరాధన కొరకు ఉపయోగిస్తున్నాయి, 33% సేవ కొరకు ఉపయోగిస్తున్నారు. What an example. ఎంతటి మాదిరికరం కదా. This is what Jesus was quoting to Satan. అదే యేసుక్రీస్తు ప్రభువారు సాతానుతో చెప్పినది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, worship is the most important spiritual exercise in a believer's life. ఆరాధన అనేది ఒక విశ్వాసీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య. Today is the Lord's day. ఈరోజు ప్రభు దినం. Knowing the importance of worship, ఆరాధన యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన వారమై today let us go to the house of God and worship Him in spirit and in truth. ఈ రోజు మనము దేవుని ఆలయమునకు వెళ్ళి దేవుని ఇంటికి వెళ్ళి ఆత్మతో సత్యంతో ఆరాధించదము గాక. May God take you and make you the first person to worship Him. ఈ రోజు నిన్ను దేవుడు ఆయనను ఆరాధించే వారిలో మొదటి వ్యక్తిగా నిన్ను చేయను గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.